ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ చెప్పబోతున్నాను నేను మీకు ఈ రోజున. నువ్వు ఏది మెడిటేట్ చేస్తావో, ఏది ఎక్కువగా ధ్యానిస్తావో అదే నువ్వుగా మారుతావు. మీరు గనక మీ పెయిన్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, మీ బాధ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, మీకున్న ఇబ్బంది గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందు మీరు కృంగిపోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని గురించి ఆలోచిస్తే వాక్యం చెప్తుంది, ఫస్ట్ నెమ్మది వస్తుందంట, ఫస్ట్ సమాధానం వస్తుంది, అతనికి తృప్తి కలుగుతుంది మనసుకి. అంత మాత్రమే కాదు, నోటికి పాట కూడా వస్తుందట. నేను చెప్తున్నాను, నీ మనసుకు నెమ్మది వచ్చి నీ నోటికి పాట వచ్చిందంటే నీ మూడు మారిందని అర్థం. నువ్వు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తావు తర్వాత. కానీ ఎప్పుడైతే నువ్వు డల్ అయిపోతావో, ఎప్పుడైతే నీరసించిపోతావో, అప్పుడు నువ్వు గొప్ప ఆలోచనలు చేయలేవు, గొప్ప కార్యాలు కూడా సాధించలేవు. పొద్దులేస్తే నీకున్న బాధ గురించే ఆలోచిస్తూ కూర్చుంటే, పొద్దులేస్తే నీకున్న దిగులు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే, పొద్దులేస్తే నీకున్నటువంటి ఆ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ మనసుకు తృప్తి రాదు. ఇంకా చెప్పాలంటే నీ మనసుకు నెమ్మది దొరకదు. నీ మనసు ఎలా ఉంటుందంటే నీడ దొరకక వాలడానికి ప్లేస్ లేక తిరుగుతున్నటువంటి పక్షిలాగా మారిపోతుంది నీ జీవితం. కానీ నీ మనసుకు తృప్తి రావాలంటే ఎలా జరుగుతుందంటే, దేవా నిన్ను గురించి నేను ఆలోచిస్తాను, నీ కార్యాల గురించి ఆలోచిస్తాను, నిన్ను నేను ఆలోచిస్తాను, నిన్ను నేను ధ్యానిస్తాను అనే వ్యక్తి ఫస్ట్ నెమ్మది పొందుతాడు నా మనసులో.